హాయ్, గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ శ్రీరంజని సుంకవల్లి, సరస్వతి నర్సింగ్ హోమ్, గుంటూరు. ఇవాళ నేను పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. మా దగ్గరికి చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్తో ప్రాబ్లం. అంటే పీరియడ్స్ మరీ తొందరగా రావడం కానీ, లేదా బాగా లేట్గా రావడం, లేదా ఇరెగ్యులర్గా రావడం. ఒకసారి తొందరగా వస్తుంది, ఒకసారి లేట్గా వస్తుంది. లేదా పీరియడ్లో బ్లీడింగ్ మరీ తక్కువగా, అసలు కనిపించినట్టు అవడం. ఆర్ హెవీ బ్లీడింగ్, అసలు ఆగదు, మందులు వేసుకుంటే కానీ ఆగదు కొంతమందికి. ఆర్ ఒక్కొక్కసారి అసలు ఎప్పుడు బ్లీడింగ్ అవుతుందో ఎప్పుడు ఆగుద్దో తెలియకుండా నెలంతా ఒక్కోసారి కొద్దిగా స్పాటింగ్, కొద్దిగా బ్లీడింగ్ అలా అవుతూనే ఉండడం. ఇది అన్ని వయసుల వారికి చాలా ఫ్రీక్వెంట్గానే చూస్తున్నాం ఈ మధ్య. అండ్ వీళ్ళలో వచ్చే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే దాంతోపాటు ఈ పీరియడ్ ప్రాబ్లమ్స్తో పాటు కొంతమందికి మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ గ్రోత్, అంటే మీసాలు గెడ్డల్లా పెరగడం, లేదా చెస్ట్ మీద హెయిర్ పెరగడం, పొట్ట మీద కూడా అబ్బాయిలు పెరిగినట్టు హెయిర్ పెరగడం, ఇవి కూడా కలిపి ఉంటాయి. కొంతమంది బాగా ఒళ్ళొచ్చేస్తుంటుంది, ఈ హార్మోనల్ ప్రాబ్లం అని అనుకుంటారు, కానీ కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయించుకోరు. సో బాగా లావుగా అయిపోతుంటారు. నల్లగా మెడ కింద సంకల్లో నల్లగా తయారవుతూ ఉంటుంది. కొంతమంది బాగా సన్నగా ఉంటారు. సో వీళ్ళని ఎవాల్యుయేట్ చేసినప్పుడు, అంటే టెస్టులు చేసినప్పుడు వీళ్ళలో అండాశయాల్లో నీటి పొడగల్లాగా, అంటే పీసీఓ అంటాం, పాలిసిస్టిక్ ఓవరీ లాగా కనిపిస్తుంది. కానీ గర్భసంచిలో గెడ్డలు కానీ ఇంకేమీ కనపడవు. సో ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేకుండా ఓన్లీ ఓవరీలో నీటి పొడగల్లా ఉండి, ఈ హార్మోనల్ డిస్టర్బెన్సెస్తో ఉండి, ఒక్కొక్కసారి ఎండోమెట్రియం హైపర్ప్లేషియా అంటాం, అంటే లోపల గర్భసంచి లోపల పొర ఎక్కువగా పెరిగినట్టయితే వీళ్ళని పీసీఓఎస్ అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. థ్యాంక్ యూ.